వినడం వలన వచ్చే దేవుని మాట వినడం వల్ల వచ్చే ఆశీర్వాదం. చాలా మందికి ఆశీర్వాదం కావాలని అనుకుంటారు, కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దేవుని మాట వినడము లేదు. చాలా మంది దేవుని మాట వింటలేదు కాబట్టి చాలా కుటుంబాలలో ఆశీర్వాదము లేదు. మనం శుక్రవారం వాక్యంలో చదువుకున్నప్పుడు ఆశీర్వాదానికి వారసులకు నేను మిమ్మల్ని పిలిచాననే వాక్యాన్ని నేర్చుకున్నాం కదా. ఆశీర్వాదానికి వారసులకు పిలువబడ్డాము. ఆ పిలుపు గురించి ప్రత్యేకంగా నేర్చుకున్నాము. ఈరోజు దేవుని మాట వినటం వలన వచ్చే ఆశీర్వాదం గురించి మనము వినబోతున్నాము. మొదటి సమయంలో 15:22 వచనాన్ని ఒకసారి చదవండి. బైబిల్ ఉన్నారు, బైబిల్ తెచ్చిన వాళ్ళు. అందుకు సమయాలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పోటెల్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. ఆమేన్. ఆమేన్. మాట వినడం అంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినడము ఎంతో శ్రేష్టము. దేవుని మాట వింటేనే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మాట వింటేనే అద్భుతాలు జరుగుతాయి. దేవుని మాట వింటేనే కార్యాలు జరుగుతాయి. మీరు దేవుని మాటను వినాలి, దేవుని వాక్యమును వినాలి. చాలా మంది మందిరానికి వస్తారు, కానీ ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు. అంటే వాక్యమును వినరు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యం వినడానికి వచ్చి వాక్యం వినినట్టుగా నడిచి వెళ్ళిపోతారు, కానీ వాక్యాన్ని వినరు. ఎందుకంటే 119 కీర్తన 50వ వచనంలో ఆయన వాక్యం ఉంది, ఆయన వాక్యమే మనను బ్రతికిస్తుంది, బాధలలో నుండి విడుదల కలగజేస్తుంది. ఆ బ్రతికించే వాక్యాన్ని వినాలి. ఏ వాక్యాన్ని వినాలి? ఆ బ్రతికించే వాక్యాన్ని వినాలి. ఆ బాధలు తీర్చే వాక్యాన్ని వినాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ వచనంలో దేవుని మాట ఉంది. ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యము లేదు, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడు. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రారంభం చేయాలి. వాక్యము మీరు బాధల నుండి వినిపిస్తుంది. వాక్యము మీరు బ్రతికిస్తుంది. వాక్యము మీరు రక్షిస్తుంది. వాక్యంలో జీవం ఉంది. వాక్యమే. కాబట్టి ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన మాటలు వినాలి. చాలా మంది అనుకుంటారు కదా, నేను 10,000 కాల్ చేస్తున్న ప్రభువు కాబట్టి నేను మాటలు వినాలి, నేను బలులు అర్పిస్తున్న ప్రభువు కాబట్టి నీ మాట వినను. నీకోసం నేను ఎంతో చేస్తున్నా, నీకోసం ఎంతో సేవ చేస్తున్నా, నీకోసం ఎంతో డబ్బు ఇస్తున్నా, నీకోసం చాలా చేస్తున్నా, కాబట్టి నేను నీ మాట చాలా ప్రేమ అనుకుంటాను. కాదు, దేవుని మాట బలులు అర్పించడం కంటే, వడ్డేరని చేయడం కంటే, బలులు అర్పించడం కంటే ఆయన మాట వినాలి. చాలా మంది సంఘస్థులు దేవుని మాట వినరు, సేవకుని మాట కూడా ఆశీర్వాదం రాకపోవడానికి కారణము, ఆశీర్వాదం ఎలా వస్తుందో శుక్రవారం నేర్చుకుంటాం కదా. దేవుడు ఎందుకు పిలిచాడు,
ఏ ఏ ఆశీర్వాదాలు వస్తాయో నేర్చుకున్నాము. ఈరోజు ఆయన మాట వినాలి. ఇంకోసారి చదువు పాస్తుంటాం. ఆదియందు వాక్యముండెను, అంతొక సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు తన బలులను దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం వలన దేవుడు సంతోషించడు. ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞను గైకొనుట వలన మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని మాట వినడమే శ్రేష్టము. దేవుని మాట వినడము శ్రేష్టము. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుని మాట వినడమే శ్రేష్టము. దేవుని మాట వినడమే ఆశీర్వాదము. ఆమేన్. ఏది శ్రేష్టం అంటే దేవుని మాట వినడం. ఏది శ్రేష్టం అంటే, ఏది ఆశీర్వాదం అంటే దేవుని మాట వినడమే ఆశీర్వాదం. దేవుని మాట వింటే ఆశీర్వాదము. దేవుని మాట వింటే శ్రేష్టము. ఈ దేవుని మాట విన్న వాళ్ళ ముగ్గురు గురించి మనం తెలుసుకుందాం. బైబిల్లో ఎవరెవరు దేవుని మాట విన్నారు? ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనంలో 6వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. నోహాము దేవుని మాట విన్నాడు. ఆమేన్. చాలా మంది ఏం చేస్తారు? ఈమె అలా చేస్తుంది, ఈయన అలా చేస్తున్నాడు, ఆ సిస్టర్ ఇలా చేస్తుంది, ఈ సిస్టర్ ఆ బ్రదర్ వీళ్ళను వాళ్ళను పోలి నడుచుకుంటారు. కాదు, మనం దేవుని పోలి నడుచుకోవాలి. ఆమేన్. ఎవరిని పోలి నడుచుకోవాలా? దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలా? దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని మాట వినాలి. నోహాము ఏం చేశాడంటే, తన చుట్టూ ఉన్న ప్రజలు పాపంలో, శాపంలో, తాగుడులో ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ తను ఒక్కడు మాత్రమే. ఆమేన్. ఎవరు? నోహాము ఒక్కడు మాత్రమే దేవుని మాట విన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి కొడతారా మీరు? నోహాము ఒక్కడు మాత్రమే దేవుని మాట విన్నాడు. మిగతా వాళ్ళంతా వారికి ఇష్టమచ్చినట్టు తాగుతున్నారు, ఇష్టమచ్చినట్టు తిరుగుతున్నారు, ఇష్టమచ్చినట్టు పాపంలో, శాపంలో ఇష్టమచ్చినట్టు జీవిస్తున్నారు. కానీ నోహాము చెప్తున్నాడు, అయ్యా దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు పాపంలో నుండి రావాలంటే కుదరదు, అదే పాపం. నోహాము కాలంలో నోహాము ఒక్కడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దేవుని మాట వినలేదు. అందుకే నోహాము ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? జలప్రలయంలో సమాధులయ్యారు. దేవుని మాట వినేవారు మాత్రమే బ్రతుకుతారు. ఆమేన్. దేవుని మాట వినేవారు మాత్రమే ఆస్వాదించబడతారు. ఆమేన్. దేవుని మాట వినేవారు మాత్రమే అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. ఎవరు? 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 దేవుని మాట వినేవారు మాత్రమే. మాట
ప్రకారంగా ఓడ కట్టుకున్నాడు. ఆమేన్. ఎవరి మాట ప్రకారంగా? దేవుని మాట ప్రకారంగా ఓడ కట్టుకున్నాడు. దేవుని మాట విన్నాడు. మిగతా ప్రజలందరూ దేవుని మాట వినలేదు. ఆయన ఒక్కడే దేవుని మాట విన్నాడు. అందుకే ఆ కుటుంబము రక్షింపబడింది. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనం దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని మాటే మనుషులను పోలి నడుచుకోకూడదు. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోహాబును దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ యావత్తు చేశాడు. కాబట్టి నోహాబు రక్షింపబడ్డాడు. హల్లెలూయా. నోహాబు కాపాడబడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడో ఆ యావత్తు చేశాడు. మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పింది చెయ్యలేదు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చెప్పింది చేస్తే నోహాబు వలె గొప్ప విజయాన్ని మన జీవితంలో చూస్తాము. హల్లెలూయా. చెప్పండి కొట్టు దేవుడు. ఆజ్ఞ ప్రకారంగా మనం కూడా చేస్తే మన జీవితంలో కూడా విజయం సాధిస్తాం. ఆమేన్. చాలా మంది జీవితంలో విజయాలు ఏమున్నాయి? అపజయాలు. నేను చర్చికి వస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్ని చేస్తున్నా, కానీ నా జీవితం మాత్రము అపజయంలో ఉంది. కారణం ఏంటిదంటే చర్చికి వస్తున్నావు కానీ దేవుని మాట వింటలేదు. ఆమేన్. ఎవరి మాట వింటలేవు? దేవుని మాట వింటలేవు. నోహాబు దేవుని చెప్పినట్టుగా చేసి గొప్ప విజయమును సాధించాడు. ఆమేన్. గొప్ప కార్యమును చూశాడు. అది 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా ఈ తరము వారి నీవే ఆ తరము వారిలో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఈ తరములో నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. ఆమేన్. ఈ తరంలో నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. హల్లెలూయా. బ్రదర్ వారు తాగుతున్నారు, వారు చెప్పుకెళ్తారు బ్రదర్, కానీ వారు తాగుతున్నారు కాబట్టి నాకు కూడా తాగాలనిపిస్తుంది. అవునా కదా? ఈ తరంలో 2024లో ఈ తరంలో ఈ రోజులో మనం నీతిమంతులుగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నారు. అవునా కదా? దేవుడు అలా కోరుకుంటున్నాడు. నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుల ప్రార్థనలు దేవుడు వింటాడట. ఆమేన్. ఎవరి ప్రార్థన వింటాడు? నీతిమంతుల ప్రార్థనలు దేవుడు. నోహాబు ఆ తరంలో నీతిమంతులుగా ఉండి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నీ కుటుంబం కోసం నువ్వు తాగుడు మానవలసిందే. నీ కుటుంబం కోసం నువ్వు సిగరెట్ మానవలసిందే. నీ కుటుంబం కోసము విశ్రాంతి మానవలసిందే. నీ కుటుంబం కోసము మానవలసి పొందవలసిందే. ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు చేంజ్ కావాల్సిందే. ఆమేన్. నువ్వు మానవలసి పొందాలి. హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులో రావాలి. ఆమేన్. ఇంకా చీకట్లో వెళ్ళకూడదు. హల్లెలూయా. చాలా మంది చీకట్లో నుండి వెలుగులో వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చీకట్లోనే.
చీకట్లో నిలబడి తాగుడు ఎంత ప్రమాదం అంటే మా ఊర్లో ఒక ఆయన తాగేవాడు, తాగి సొంత కూతురు చంపేశాడు. ఏం చేసి? సొంత కూతురు చంపేశాడు. ఈ తాగడం ఏం చేస్తుంది? అందరూ తాగుతున్నారు, నేను తాగుతాను అనుకుంటాను. కానీ సైతానుడు నేను పట్టుకొని నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భార్యను, నీ పిల్లలను నాశనం కావడానికి ఉపయోగించే ఆయుధంలో తాగుడు అనే ఒక ఆయుధం ఉపయోగించి నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తుంది. కాబట్టి తాగుడు అనే వ్యసనం నుండి నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు తాగుడు అనే వ్యసనం నువ్వు మారివేయాలి. ఇక సాతానుడు ఏం చేస్తారంటే మన చేతిలో డబ్బు ఉంటే చాలు ఆగనే. అదే కొంతమంది భర్తలు ఉంటారు, డబ్బు చేతిలో ఉంటే ఆగదు. డబ్బు చేతిలో ఉంటే ఈ అబ్బాయి ఒక ఫ్యామిలీని నడిపించాడు. ఎవరంటే ఉత్తమైన పేరు. 1వ తారీఖు డబ్బులు వచ్చిందంటే అంటే ఏం చేస్తాడు? భార్యను కొట్టడం, డబ్బులు తీసుకోవడం, ఫుల్ తాగడం. తాగడమే కాదు, 1వ తారీఖు వస్తే డబ్బు వస్తే తాగడం. ఇలాంటి భర్తలతో ఎలా ఎగాలి భార్యలు? ఇలాంటి భర్తలతో పిల్లలు ఎలా బ్రతకాలి? ఆ ఒక్క తాగడమే కాదండి, గంజాయి తాగుతారు. ఒక తాగడమే కాదండి, ఈ రోజుల్లో మగవాళ్ళంతా ఏం చేస్తున్నారు? బెట్టింగ్. ఫోన్లో ఒక బెట్టింగ్ వచ్చింది, ఆ బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుంటున్నారు. లక్షలే బెట్టింగ్ లో. లేడీస్ కూడా గేమ్ ఆడుతున్నారు, ఫోన్లో గేమ్. ఏం పర్లేదు కదా, ఆ ఫోన్లో గేమ్ ఆడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. ఫోన్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఫోన్ ఉన్న వాళ్ళకి అందరూ చెప్తున్నాను. మా ఊళ్ళో జరిగిన ఒక యథార్థ సంఘటన. మా ఊళ్ళో ఒక అబ్బాయి గేమ్ ఆడుకుంటూ డబ్బులు పోగొట్టుకున్నాడు. బాబాయి తల్లిదండ్రులు తింటారని, ఒక్కడే కొడుకు, బాబాయి తల్లిదండ్రులు తింటారని అనుకొని డబ్బు మొత్తం పోయిందని ₹1,00,000 బాకీ కట్టమని ఇస్తే ఆ బాకీ కట్టకుండా ఫోన్లో గేమ్ ఆడి డబ్బు పోయిందని తనకు తెలిసిపోయిందంటే ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఈ విషయం తెలిస్తే తండ్రి ఏమంటాడో, బాబాయ్ ఏమంటాడో అని ఇచ్చేసి లాస్ట్కి సూసైడ్ చేసుకొని చేశాడు. ఏడ్చిన వాళ్ళు, నేను పేరు చెప్పండి, ఏడ్చిన వాళ్ళు ఏం పని లేదు, సీరియల్ అంటే ఫోన్ పడుతున్నారు. లేడీస్ అందరూ మంచి డబ్బులు ఉంటాయి కానీ మంచి ఫోన్లు తీసుకుంటారు. ఫోన్లో మమ్మీకి ఏమో ఏదో గేమ్ ఉన్నది, డబ్బులు పోగొట్టుకునేది, డబ్బులు వస్తాట. డబ్బులు ఎలా సంపాదించాలన్న ఆ గేమ్ ద్వారా ఇలా ఈ ప్రాణాలను తీసుకుంటున్నారు. యూత్ ప్రాణాలు తీసుకుంటారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నేను పేరు చెప్పను. ఆంధ్రలో ఒక ఆయన దాదాపు 25 లక్షలు పోగొట్టుకున్నారు బెట్టింగ్ లో. లేకట ఏంటిది? ఫ్యామిలీ అవసరం లేదు, తల్లి అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, లేకటే కావాలా, తాగుడు కావాలా, చూడడం కావాలా, ఇష్టానుసారంగా జీవించడం కావాలా. లోహము అలా ఉండలేదు. దేవుని మాట వినాలి. దేవుడు మాట విని వద్దంటే వద్దనుకున్నాడు. ఆమేన్. ఇది ఇది చేయమంటే చేయలేదు, ఇది చేయమంటే అది చేశాడు. ఆమేన్. కాబట్టి నోహు అంతగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. కూడా దేవుని మహిమపరుస్తారా? కాబట్టి ఆ పురుషులంతా మారిపోవాలా, మీ ఆలోచనలు మారాలా, మీ ఆలోచన కుటుంబం మీదకి రావాలా. నోహు ఆలోచన కుటుంబం మీదకి ఉంది, పిల్లల మీదకి రావాలా. నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది, నాకు కుమార్తె ఉంది. కాబట్టి నేను బుద్ధిగా ఉండాలా, జ్ఞానంగా ఉండాలా.
వారికి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవేళ మీతో మాట్లాడితే సంతానం లేని వారి అందరికీ ఈరోజు సంతానం కలగబోతుంది. ఆమేన్. విశ్వాసం వస్తే దేవుడు ఏమైనా చెప్తే దేవుడు చెప్పిన దాని ప్రకారం నువ్వు చేస్తే నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తావు. అది కానీ 13:15 చదవండి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు చెప్పినట్టు అబ్రహాము చేశాడు కాబట్టి, దేవుని మాట అబ్రహాము విన్నాడు కాబట్టి ఆయన ఏ వాగ్దానం చేశాడు అది ఖచ్చితంగా చేశాడు. ఆమేన్, ఆమేన్. ఈ సంతానానికి ఇస్తున్నాడు. అబ్రహాముకు తన సంతానానికి ఇచ్చాడు. నీకును నీ సంతానములకు సదాకాలం ఇచ్చేదను. ఆమేన్. దేవుడు ఎప్పుడు ఇవాళ ఇస్తాను చెప్పి నేను మర్చిపోయేవాడు సదాకాలం ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. పక్కన చెప్పండి, సదాకాలం ఆశీర్వదించే దేవుడు. ఎంతకాలము? ఎంతకాలము? సదాకాలం ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అబ్రహాముతో చెప్పాడు, అది నెరవేర్చాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు సదాకాలం ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆదికాండం 22:18 చదువు. ఆదికాండం 22:18. ఆదికాండం 22:18. ఇది చాలా ఇంపార్టెంట్. రాసుకోండి మాట. అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు నా మాట వినినందున. దేవుడు ఏం చెప్తున్నాడు? మాట వినాలని చెప్పాడు కదా. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట వినినందున మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనముల నీవు సంతానములను ఆశీర్వదించబడును. ఆమేన్. దేవుని మాట వింటే భూలోకంలో ఆశీర్వదించబడతావు. ఆమేన్. అలాగే ఆశీర్వదించబడ్డాడు. నీ జీవితంలో కూడా అలాగే ఆశీర్వాదం రాబోతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహామును గట్టిగా ఆశీర్వదించాడండి. గట్టిగా ఆశీర్వదించాడా? గట్టిగా ఆశీర్వదించలేదు. దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి, దేవుని మాట విన్నాడు కాబట్టి ఆశీర్వదించాడు. మొదటి సంవత్సరం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములను నీ సంతానములను ఆశీర్వదించబడును. నీవు నా మాట విన్నావు కాబట్టి ఈ ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈ మాట వినడం వల్ల ఆశీర్వాదం టైం పెట్టామండి. ఈ వాక్యం బతిపెట్టాం. హల్లెలూయా. దేవుని మాట అబ్రహాము విన్నాడు. తన వల్ల అతని సంతానం వల్ల భూలోకంలో ఆశీర్వాదం కలిగింది. అలాంటి ఆశీర్వాదం మనకి మన జీవితంలో కలుగును గాక. చదువు చదువు. దేవుని మాట వింటే ఆ విధమైనటువంటి ఆశీర్వాదం. ఆదికాండం 22:15 నుండి 17 వరకు చదువుదాం. ఆదికాండం 22:15 నుండి 17 వరకు.
పక్కన ఉన్నవాడు చెప్పు, దేవుని మాట వినడం వలన ఆశీర్వాదము. అబ్రహాము ఆశీర్వాదం ఎలా కలిగింది? ఎవరి మాట విన్నాడు? బంధువుల మాట విన్నాడా? స్నేహితుల మాట విన్నాడా? తల్లిదండ్రులు విగ్రహాలను పూజించాడా? తల్లిదండ్రులు విగ్రహాలకు బొమ్మలను తయారు చేసి అమ్మేవాళ్ళు, కానీ తను మాత్రం బొమ్మలను పూజ చేయరు. ఆమేన్, ఆమేన్. ఎవరి మాట విన్నాడు? మీరు కనబడ్డ వాళ్ళు ఎవరు ఏం చెప్తారు వింటారు కదా. బంధువులు చెప్పిన వింటారు, స్నేహితులు చెప్పిన వింటారు, ఎవరు చెప్పిన వింటారు, కానీ దేవుడి మాట వినరు. అదేడు మాట. మాట వినినందున ఈ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. యెషయా 66:4 స్వీట్ చదవండి. తీయాలి, ఎంత బైబిల్ తీయాలి. దేవుడు పిలుస్తున్నాడట, కానీ ఎవ్వరు ఆచరిస్తలేరట. ఆమేన్. దేవుడు పిలిస్తే ఎవరు పలుకుతలేరు. హల్లెలూయా. ఎవరు ఆచరిస్తలేరు. హల్లెలూయా. అదేనా చదువు, అదేనా? నేను పిలిచినప్పుడు ఎవ్వరు వింటలేరు, దేవునికి ఆచరిస్తలేరు. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఉన్న యేసు భూలోకమంతటికి వెలుగునివ్వగా. నేను పిలవగా నేను మాట్లాడినప్పుడు ఎవరు వింటలేదు. నేను మాట్లాడుతున్నా, నీ కోసమే మాట్లాడుతున్నాడు. నిన్నే పిలుస్తున్నాడు, కానీ నువ్వు వింటలేవు, స్పందిస్తలేవు. దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నీ కోసమే. చదువు. నా దృష్టికి
చెడ్డదానికి చేస్తుంది. దేవుడి దృష్టి, దేవుడు చూస్తున్నాడు. ఏ పనులు చేస్తున్నామట ఉదయం లేసి ఆయన దృష్టికి మొత్తం చెడ్డ పనులే చేస్తున్నామట. ఒక మంచి పని అయినా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆమేన్. పొద్దున్న లేస్తే ఏ పనులు చేస్తున్నాము? చెడ్డ పనులే ఎక్కువ అవుతున్నాం, మంచి పనులు లేవు. నా దృష్టి నేను చూస్తున్నా, కానీ నా దృష్టిలో మంచి పనులు చేస్తూనే నా దేవునికి ఇష్టం కానిది. దేవునికి ఇష్టం కాదే చేస్తారు. దేవునికి ఇష్టమైంది ఎవరైనా చేస్తారా? సైతానికి ఇష్టమైంది అందరు చేస్తారు. సైతానికి ఏది ఇష్టమో అదే చేస్తున్నారు. దేవునికి ఇష్టమైంది ఎవరు చేస్తారు? దేవునికి ఇష్టమైంది చేస్తే దేవుడు నీ మాట వింటాడు, నీకు ఆచరిస్తాడు. ఇప్పటి నుండి మనం ఎలా మారాలంటే దేవుడికి ఇష్టం వచ్చింది చేసేవాళ్ళగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాగుడు దేవునికి ఇష్టం లేదు, కానీ మనం అదే చేస్తాం. సిగరెట్ దేవునికి ఇష్టం లేదు, కానీ మనం అదే చేస్తాం. తిరుగుబోతులు దేవునికి ఇష్టం లేదు, తిరుగుతున్నాం రోడ్డు పెట్ట. తిండిబోతులు, నిద్రబోతులు, వీరంతా దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. బాగా తింటారు, కానీ ఏ పని మా దేవునికి ఇష్టమా? బాగా నిద్రపోతారు, ఎక్కడ పోయినా నిద్రే. ఊగులమ్మ, జోగులమ్మ ఇవి ఉంటాయట. అయ్యాలు నెత్తి మీద కూర్చుంటే కూర్చుంటాయి. నేను వాక్యం విననీయదు. తిండిపోతులు దేవునికి అవసరం లేదు, తిరుగుబోతులు దేవునికి అవసరం లేదు, నిద్రపోతులు దేవునికి ఊకే 24 hours నిద్రపోతూనే ఉంటారు. ఎవరు ఏదైనా పోనీ, ఎవరు ఏమైనా కానీ నిద్ర ఉండాలా. ఇంకో మ్యాచ్ కి తిండి ఉండాలా, ఇంకో మ్యాచ్ కి ఉండాలా తిరుగుడు. ఏముండాలా? 24 hours ఏముండాలి? తిరుగుతూనే ఉండాలా. ఆ పిచ్చోళ్ళనే ఇంటికాడ ఉన్నారని అంతగా పిచ్చోలేకపోతారు. తిరిగిపోతులు, తిండిపోతులు, నిద్రపోతులు దేవుడికి ఇష్టము. భర్తలు యజమానులుగా పెట్టారు. ఆమేన్. భర్త అంటే ఎవరు? యజమాని. ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత ఆదర్శవంతంగా ఉండాలి. ఒక ఇల్లు నిలబడాలి అంటే స్త్రీలు చక్కగా ఉండాలి. ఆమేన్. ఎవరు? ఇల్లు సరిగా ఉండాలంటే ఎవరు బాగుండాలి? స్త్రీలు బాగుండాలి. హల్లెలూయా. స్త్రీలు ఇల్లు చూడకపోతే, స్త్రీలు పిల్లలను చూడకపోతే, స్త్రీలు భర్తను చూడకపోతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఆమేన్. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇల్లు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటారు. హల్లెలూయా. జ్ఞానం లేని వాళ్ళు చేతులారా తన ఇల్లు పాడు చేసుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానము లేదు. అది చీరలు ఉంటాయి, ఇంకో చీర కావాలంటారు. ఇరవై నిండా చీరలే ఉంటాయి, కానీ ఇంకా బంగారం ఉంటుంది. ఇంకేం కావాలా? బంగారం షాప్ కావాలి, బంగారం కావాలనిపిస్తుంది కదా. దేవుడు ఇచ్చిన ఇల్లు ఉండగా ఇంకో ఇల్లు కావాలంటది, కారు ఉంటే ఇంకో కారు కావాలంటది. ఇక లేడీస్ కార్స్కి జెంట్స్ ఏమో ఇలా అయితే లేడీస్ అలా. మరి కుటుంబం ఎలా బాగుపడుతుంది? ఎవరికి ఉంది రెస్పాన్సిబిలిటీ? బాధ్యత ఎవరికి ఉంది? కాబట్టి భార్య భర్త ఒకే హృదయం, ఒకే ఆలోచన, ఇద్దరు కలిసి ఆలోచన చేయాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి మందిరానికి వెళ్ళాలి. చాలా మంది నా భార్య అవుతుంది, చాలా నేను రాకపోయి తాగకుండా తినకుండా ఉంటారు. కుదరదు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే కాదు. నేను నా ఇంటి వారు యెహోవా
ఆశీర్వాదాలు పొందాలి, కుటుంబంతో పాటు ప్రార్థన చేయాలి. అది ఆశీర్వాదం. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాడు ఇన్ని రోజులు. అయితే దేవునికి ఇష్టమైన పని చేయమని నేను పిలుస్తున్నాడు. సంఘానికి రావడం దేవునికి ఇష్టం, ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం, సువార్త ప్రకటించడం దేవునికి ఇష్టం, నువ్వు పాటలు పాడడం దేవునికి ఇష్టం, నువ్వు ఆరాధన చేయడం దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన ఒక పని చేస్తావు. సేవకులకు డబ్బులు ఇవ్వడం దేవునికి ఇష్టం, ఆరాధన చేయడం దేవునికి ఇష్టం, ఆయన రాజ్యం గురించి చేయడం దేవునికి ఇష్టమైన ఒక పని చేస్తున్నావా? అందుకే ఒక ప్రవక్తను పిలుస్తున్నాడు. సంఘము ఆయన కోరుకున్నది చేయాలి, ఆయనకి ఇష్టమైనది చేయాలి. అందుకు సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, యెషయా 6:8 ప్రవక్తను పిలిచిన పిలుపు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు. 6:8 యెషయా 6:8 అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తము ఎవరు పోవునని ప్రభు సెలవిస్తున్నాడు. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చాలా మంది ఏంటారు, నిత్యము వినుచున్నారు కానీ ఇంత విన్నట్టే ఉంటారు కానీ ఏం గ్రహించారు, అట్టిగా వెళ్ళిపోతారు. చూస్తారు కానీ ఏం తెలుసుకోరు. వట్టి బుర్ర ఎక్కడో ఇక్కడ కూర్చుంటారు, ఎక్కడెక్కడో ఆలోచిస్తారు. సీరియల్ ఏమైందో, సినిమా ఏమైందో, ఆ సావిత్రి ఏం చేసిందో, సావిత్రి ఏమో మొదలు ఉంది కదా, ఆమె వచ్చి ఆ కోడలు ఏం చేస్తుందో ఏదైతే ఉంటారో అది తెలియదు కానీ అవి ఉంటాయి కదా, ఆ ఆలోచనలు ఆలోచిస్తుంటారు ఇక్కడ ఉండి కూడా. చదువు మరొకసారి చదవండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తము ఎవడు పోవని ప్రభు శ్రీమగా. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఈ జనులతో ఇట్లమును నిత్యము నిత్యం వింటారు. ఇక్కడ చర్చలో ఉండే కదా, ఎస్ బ్రదర్ అంటారు, చప్పట్లు కొడతారు, ఆనందంగా ఉంటారు, హల్లెలూయా చెప్తారు, వింటారు. కానీ గేట్ బయట వెళ్ళగానే మళ్ళీ అదే మరి నిత్యము చూస్తారు కానీ వీళ్ళు తెలుసుకోరు. కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో మనస్సు మార్చుకొని స్వస్థతగా పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి చెవులు మందంగా ఉన్నాయట. హల్లెలూయా. చెవులు వినబడుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళకి, ఈ చెవులు మందమైనట. కళ్ళతో చూసి, చెవులతో విని, కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయంలో గ్రహించి కూడా గ్రహించకుండా, విన్నా గ్రహించడం లేదు, చూసినా గ్రహించడం లేదు. అసలు మీ హృదయాలు, మీ మనసు కోవికిని, అందుకే మీకు స్వస్థత కలుగుతలేదు అంటున్నాడు దేవుడు. చాలా మంది వారాలు వస్తున్నాయి, ఏమైతే లేదు. ఈ పాస్టర్ బాగా ప్రార్థన చేస్తారు, డబ్బు ఇంకా తక్కువైంది ఏమో పాస్టర్ అనుకుంటారు. పాస్టర్కి కాదు, మీకు ఫస్ట్. హల్లెలూయా. పాస్టర్కి డబ్బు కావాలంటే ఎక్కడ నుండైనా పంపిస్తాడు. పాస్టర్కి డబ్బు కావాలంటే ఇది ఎక్కడి నుండైనా పంపిస్తాడు. ఏలియాకు కాకి ద్వారా పంపించినట్టుగా అది నాకు ఎక్కడి నుండైనా పంపిస్తాడు. డబ్బు కోసం కాదు. మీకు ఎందుకు స్వస్థలేదు ఇన్ని వారాల నుండి, ఇన్ని సంవత్సరాల నుండి అంటే మీ హృదయాలు ఇలాగా ఉన్నాయి, మీ జీవితాలు ఇలాగా ఉన్నాయి. అందుకే చాలా మందికి స్వస్థత లేదు, అందుకే చాలా మందికి విడుదల. ఎందుకు అని అంటున్నారు కదా, ఇదే కారణం. చూస్తున్నారు కానీ చూసి చూడనట్టు, విని విననట్టు, గ్రహించి గ్రహించనట్టు, ఏదో జోలపాట, ఏదో దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి బైబిల్ పట్టుకొని రావాలా,
ఆమేన్. యేసు స్వరూపంలో మీరు మార్చబడాలా. అప్పుడు మీ జీవితంలో గొప్ప స్వస్థత. ఈ స్వస్థత గురించి చాలా చెప్పాలని ఉంది కానీ సమయం లేదు. ముగ్గురు అనుకున్నాము, నోహం గురించి విన్నాము, అబ్రహాం గురించి విన్నాము. మూడో వ్యక్తి గురించి వినబోతున్నాము. మోషే కూడా దేవుడి మాట విన్నాడు. ఆమేన్. మొదట ఎవరు విన్నారు? నోహం. తర్వాత అబ్రహాం. ఇప్పుడు మోషే. మోషే గురించి తెలుసుకొని ముగించుకుందాము. సమయమైంది కాబట్టి నిర్గమకాండము 40 అధ్యాయము 16 వచనము. నిర్గమకాండము 40 అధ్యాయము 16 వచనము. బైబిల్ తొందరగా తెరిచి చదవాలా. తొందరగా. మోషే ఆ ప్రకారంగా చేసెను యెహోవా. యెహోవా ఏమేమి ఆజ్ఞాపించాడో వాటి ప్రకారంగా చేశాడు కాబట్టి అలాగున చేసెను. ఆమేన్. ఆమేన్. మోషేకు దేవుడు ఏమేమి చెప్పాడో అవన్నీ చేశాడు కాబట్టి తన జీవితంలో అన్ని అద్భుతాలు జరిగాయి. ఆమేన్. తన ద్వారా అన్ని అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. తన ద్వారా అద్భుతాలు జరిగాయంటే వట్టిగా జరగలేదు. దేవుడు చెప్పిందని దేవుని వాక్య ప్రకారంగా మనం చేయాలి. మన ఇష్ట ప్రకారంగా కాదు. ఇష్ట ప్రకారంగా వాక్యం మార్చుకుంటారు, డిఫరెంట్ చూసుకుంటారు. మనకు నచ్చింది, మనకి ఇష్టం వచ్చింది కాదు కాదు. మోషే ఆయన వాక్య ప్రకారంగా దేవుడు చెప్పిన దాని ప్రకారంగా మనం చేయాలి. మనకు నచ్చినట్టుగా మనం చేయకూడదు, మనం అనుకున్నట్టుగా మనం చేయకూడదు. అలా చేసి నామకరణం నుండి మనసు మార్చుకోకుండా, పాపము విడవకుండా, మనసు మార్చుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు నడిచి దేవుడి మీద బదనం పెట్టకూడదు. చర్చిని బదనం చేయకూడదు, పాస్టర్ని బదనం చేయకూడదు. ముందు దేవుని బదనం చేస్తున్నారు, దేవుని అవమానపరచకూడదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. మోషే ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు మోషే గురించి అంటే నా ఇంటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. నమ్మకంగా చర్చకు వస్తున్నావా? నమ్మకంగా వాక్యం చదువుతున్నావా? నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? నమ్మకంగా మారు మనసు పొందావా? నమ్మకంగా దేవుడికి ఇస్తున్నావా? మీకు ఒక సీక్రెట్ చెప్పి ముగిస్తాను. చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, రైట్? ఆశీర్వాదం పొందడానికి ఇదొక సీక్రెట్. బైబిల్లో ఈ మాట ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడింది. కాబట్టి మనం అడుగుతున్నాం. ఇరిమియా 33:3 ఏముంది? నాకు మొరపెట్టము నీకు ఉత్తరించదాను. అడుగుతూనే ఉన్నాము. ఏం చేస్తున్నాము? అడుగుతూనే ఉన్నాము. కానీ ఒక వచనం ఉంది, ఇవ్వండి ఇస్తానన్నాడు. ఆమేన్. ఆశీర్వాదం రావాలంటే దేవునికి ఇవ్వాలంట. చాలా మందికి దేవునికి ఇవ్వడం ఇష్టం ఉండదు. సైతాను దేవునికి ఇవ్వలేదు. నువ్వు ఆశీర్వదించబడము సైతానికి ఇష్టము లేదు. కాబట్టి సైతాన్ ఏం లేదు, నేను ఇవ్వలేదు. ఫస్ట్ ఈ మాట ఉందా బైబిల్లో? ఇవ్వండి మీకు ఇవ్వబడును ఉందా? తెలుసా? ఎవరైనా డిఫరెంట్ చెప్తారా? మీకేనా? సరే, టైం లేదు, ఒకటే మాట. ఇవ్వండి మీకు ఇవ్వబడును. 6:36 చదువు. 6:36 లూకా 6:36 నుండి 38. ఆశీర్వదించబడాలంటే
మరి ఇవ్వవలసిందే. సమయం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వాలి. సేవకులకు టైం ఇవ్వాలి. మందిరంకు టైం ఇవ్వాలి. పాటలు పాడడానికి టైం ఇవ్వాలి. చాలా మంది ప్రార్థనకు టైం ఇస్తలేరు, పాటలు పాడడానికి టైం ఇస్తలేరు, ఆరాధనకు టైం ఇస్తలేరు, సువార్తకు టైం ఇస్తలేరు. దేవుడు ఇచ్చిన టైంలో నుండి టైం ఇవ్వాలి. చదువు లూకా 6 ఇప్పటివరకు ఎవరికి వినబడలేదు. ఈ మాట ఎవరికి వినబడతలేదు కావచ్చు. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. ఆమేన్. అందరు చెప్పండి మాట, అందరు పలకండి. ఇవ్వండి, ఇవ్వండి. 3 సార్లు చెప్పాలి పట్టణంలో. ఇవ్వడం అస్సలే నచ్చలేదు. ఇవ్వండి. పక్కన హలా చేసి చెప్పు. ఇవ్వండి, ఇవ్వబడును. ఇవ్వండి. హల్లెలూయా. దేవుడు ఆహ్వానిస్తున్నాడు నీకు. నువ్వు ఇస్తే నేను ఇస్తాను. ఆమేన్, ఆమేన్. ఈ సమయం ఇవ్వు. హల్లెలూయా. నీ కానుక ఇవ్వు. హల్లెలూయా. నీ దశమ భాగం ఇవ్వు. హల్లెలూయా. సువార్త కొరకు సమయం ఇవ్వు. ఇవ్వరు. దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వాలి నీకు అర్హత లేకుండా, దేవుడు మంచి ఇల్లు ఇవ్వాలి నీకు దగ్గర డబ్బులు లేకుండా, దేవుడు నిన్ను బాగు చేయాలి, డాక్టర్లు బ్రతకరని చెప్పిన దేవుడు అన్ని చేయాలి. కానీ దేవునికి ఏమంటే ఈ పాస్టర్ దేవుడు నిలుపుకోవడానికి అడుగుతున్నాడు. పాస్టర్ పెట్టింది కాదు ఇది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ దేవునికి కానుక ఇవ్వాలి. కానుక ఇచ్చి కూర్చుంటే సరిపోదు. నేను అందుకే ముందే వాక్యం చెప్పిన, ఫస్ట్ అవి చెప్పినప్పుడే నేను 10,000 కానుక ఇస్తున్నా కాబట్టి నేను దేవుని మాట వృద్ధి చేయనని కాదు. చాలా మంది ఎందుకు కానుకలు ఇవ్వరు తెలుసా? ఈ కానుక ఎక్కడికి పోతుందో తెలియదట. హల్లెలూయా. కానుక ఎక్కడ పోతుందో డాక్టర్ దగ్గర పోతావు, ఇలా చూస్తే 1000 రూపాయలు తీసుకుంటాడు. ఎక్కడ పోతుందో తెలియదు. ఇంకా రకరకాలైన సందర్భాలు ఉన్నాయి. డాక్టర్లు ఎన్ని బిల్డింగ్లు కట్టుకోవడానికి ఏం కాదు కదా. 6 లక్షల ప్రజలు నడిపించారు. కాబట్టి ఆయన మాట వింటే ఎంత శ్రేష్టమో, ఎంత లాభమో. ఆయన వాక్య ప్రకారంగా దేవుడికి ఇస్తే, ఆయన వాక్య ప్రకారం మందిరానికి వస్తే, ఆయన వాక్య ప్రకారంగా ప్రార్థన చేస్తే, ఆయన వాక్య ప్రకారంగా మనం మనసు మార్చుకుంటే, బ్రతుకు మార్చుకుంటే, జీవితం మార్చుకుంటే, భాగవాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి మనసు మార్చుకో. తిరిగి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో. స్త్రీ అయిన పురుషుడైన ఎవరైనా సరే ఆయన క్షమించగలిగిన దేవుడు. ఆయన రక్తంలోని పాపములు కడిగేస్తాడు. నీ పాపంలో నుండి బయటరా, శాపంలో నుండి బయటరా, లోకంలో నుండి బయటరా. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు రా. ఎన్ని రోజులు తాగుడులో ఉంటావు, ఎన్ని రోజులు తిరుగులో ఉంటావు, ఎన్ని రోజులు లోకపు వ్యసనాలలో ఉంటావు. బ్రతుకు మార్చుకో, జీవితం మార్చుకో. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. రక్షించడానికి, కాపాడడానికి, దీవించడానికి నేను పిలుస్తున్నాడు. ఆత్మరక్షణ ముఖ్యము, ఆత్మపాత్ర ముఖ్యం కాదు, ఉద్యోగము ముఖ్యం కాదు, ఈ లోకంలో హోదా స్టేటస్ ముఖ్యం కాదు. నీ ఆత్మకు రక్షణ లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నిత్య మరణము, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకో. ప్రభు ఎదురుగా, ప్రభు ఎదురుగా కలవసుకున్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు వాక్యం నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ
బిడ్డలు మార్చబడాలి. ప్రతి కుటుంబాలు మార్చబడాలి. వారి అలవాట్లు మార్చబడాలి. వారి జీవితం మార్చబడాలి. నామకరణ క్రైస్తవులుగా ఉండకూడదు. పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. నిజమైన నేను బిడ్డలుగా పూర్ణాత్మతో స్తుతించి బిడ్డలుగా ఉండాలి. అలాంటి కృప దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.